రాడా కూర నువ్వు. బిజినెస్ అంటివి పైల్వాన్ అంటివి గిదేనా నీ బిజినెస్? నా యాక్షన్కి ఏమైంది? నేను ఎట్లున్నా పైల్వాన్. నీది ఎడ్యుకేషన్ కట్టినట్టుంది అవతారం. నన్ను నన్నే అంటా. ఈయనకి కొత్త పెళ్ళని సోకుందో లేదో, ఆయనతో మాత్రం నన్ను ఎందుకు చేసుకుంటే ఏమో మరి. मॉडल मॉडल सुपर मॉडल हडल हडल दडल विनर विनर मॉडल विनर खुदा कसम लगे न नजर स्मार्ट स्टाइल चंद्रुडु पद्दाలకు మోడలు పక్కానైన సూర్యుడు మోడలింగ్ ల టాపర్ మోడలింగ్ ల టాపర్ మోడలింగ్ ల టాపర్. ఏరా చోటు ఈడేం చేస్తున్నావు? అన్నా నువ్వు పెళ్లిలో కనబడ్డా అంటే మళ్ళీ ఇప్పుడే అనిపిస్తున్నావు, మొత్తం మోడల్ మోడల్ తయారైతున్నావుగా. స్టైల్ చంద్రుడు పద్దాలకు మోడలు సక్కానైన మిత్రుడు. ఇంకా పెళ్లి కల పోలేరా? మీ నాకు మీ లెక్కుంటా నచ్చదురా, నా లెక్క మోడల్గా ఉండాలి. ఇష్టమా? మోడల్ అంటారా బాబు? ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న మోడల్ అంటారా బాబు? ఇంకా ఏ కాలంలో ఉంటారా? నన్ను చూసి నేర్చుకోర్రా, మోడల్ గా అంటారా బాబు. అన్న శ్రీకాంత్ అన్న పెళ్ళైనాక ఎట్లా మారిపోయిందో చూస్తున్నావుగా అన్న. అవురా, పెళ్ళైనాక మస్తు మారిండు శ్రీకాంత్ అన్న. నీతో టైం వేస్ట్ రా బాబు. అక్కడ వదిన వెయిటింగ్, ఐఎమ్ గోయింగ్. అక్కడ వదిన వెయిటింగ్, ఐఎమ్ గోయింగ్. బాయ్. బేబీ ఉన్నావా? ఉండకపోతే ఏడికి పోతా? అయిపోయిందా నీ తిరుగుడు అంతా? కొత్త చైన్ కొత్త బట్టలు వేసుకొని ఊరంతా తిరిగేసి వచ్చినావు ఇక. అట్లా కాదు బేబీ, ఊర్లో మనకు చాలా ఫ్యాన్స్ ఉంటారు. అదే పిల్లనక అనకపోతే ఫీల్ గారు. సంక్రాంతి గదా గంగిరెద్దు ఇల్లు తిరిగినట్టు నువ్వు కూడా ఊరంతా తిరిగి వస్తున్నావు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? నేను నేను గంగిరెద్దులు లెక్క ఆడుతున్నానే. ఊర్లో పోయి చూడిపోయే నన్ను పైల్వాన్ పైల్వాన్ అంటారీడా. నన్ను పైల్వాన్ పైల్వాన్ అంటారీడా. అర్థమవుతుందా? ఇంకా నేనన్నా గంగిరెద్దులోడా నన్న ఆ ఊర్లో కుక్కలు చూస్తే నిజంగానే నీ ఎమ్మటి వాడు. ఏమన్నా గట్టగానే ఆడతానే నీ కళ్ళకు? నీ అవతారం చూస్తే మరి గట్లనే ఉంది మరి. అయినా ఊర్లో ఎంతమందిని చూసినా నిన్ను చూసినట్టు అనిపిస్తుందా? బాగానే ఇది చేస్తున్నావు కానీ ఏం కావాలో చెప్పు. అట్టడి తిరగచ్చు, బాగా నెత్తిని వస్తుంది. జర కూర్చొచ్చి చాయ్ నీ బంగారు చేతులతో. అబ్బో గివిట్లకేం తక్కువ లేవు. ఫస్ట్ ఆ కుర్చీ తీయే. చూసిన ఫుల్ ఉండేది ఓడి కనబడుతుంది కదా, ఓడి కనబడుతుంది. చేరాలి ఇట్రా, ఏం లేదు ఉంటేనే ఇటు వస్తుందా? ఏ బావికి వెళ్తున్నా మెల్ల. ఎవడు కనబడతలేడమ్మా. ఇంతకు ముందు ఆడ ముగ్గురు, మనం ముగ్గురము, వాళ్ళు ముగ్గురు, 9 మంది ఉండటం రా. మనం ఎవడ ఉంటున్నా అదా ఇప్పుడు రాజు గాని పెళ్ళాయే వాడు రాదు ఇంటికాడ పట్టుకొని ఇల్లుగాని ఉండబట్టే. శ్రీకాంత్ గాని పెళ్ళాయే వాడైతే ఇల్లు ఇచ్చి పెడతాడా పెళ్ళాన్ని ఇచ్చి పెట్టి టంకలు వస్తలేదు మన దగ్గరికి. ఇల్లు ఇచ్చి పెడతాడా పెళ్ళాన్ని ఇచ్చి పెట్టి టంకలు వస్తలేదు మన దగ్గరికి. నాకు కాలే అలా పెళ్ళి. అవునా వాళ్ళకి నిన్నగాక మొన్న పెళ్ళైంది. 2 నెలలు 3 నెలలు ఆగు. వాళ్ళు ఇడ కాదు ఆడ పొద్దుగాంచులు ఎవరు వాళ్ళు వేస్తే నన్ను అడుగు వచ్చి కొత్తనే ఏదున్నా. వాడు భాస్కర్ గారు ఉన్నాడు, ఏ గలి దగ్గర ఆడు ఉంటే ఈ గలీలు ఉంటాడు, పోతే ఆ గలి పోతాడు. అడుగోడు ఇడుగోడు తప్ప ఇటు వచ్చులు పని చేసారు అందరూ. ఏం చేస్తాం అట్లా అయిపోయింది. కొత్త 3 రోజులే వీళ్ళిద్దరు ఇంతకుముందు ఇటుక లేస్తున్నారా బెంచ్ మీకెళ్ళి? అదే బెంచ్ ఇప్పుడు ఆ బెంచ్ చూడు ఇంకా 2 నెలలు ఆగు. ఆ బెంచ్ పడుతుంది రాత్రి కూడా వినామనుకుంటారు వాళ్ళు. అన్ని నీతులు చెప్తున్నావు. నువ్వు కూడా పెళ్ళైనాక 2-3 నెలలు కట్టనే ఉన్నావు. ఊరికే వదిన పట్టుకుని తిరిగినావు. బయటకన్నా వెళ్ళావు, పిలిస్తే కూడా పడుతున్నావు. అప్పుడు రా ఓవలైనా గంటే అన్నావు. 3 నెలలు 4 నెలలు తర్వాత వచ్చిందే పెంచి తెలియక నీకు పెళ్లి కాలేదు కాబట్టి నీకు అన్ని అందుబాటులో అందరిలో కాదన్నా మంచిగా. ఇవే
తగ్గించుకుంటే మంచిది. మేము కూడా గిట్లే అనుకున్నాం వారి పెళ్లి కాక ముందు మేము కూడా తిరుగుతాం అన్నీ అనుకున్నాం కానీ లాస్ట్కి రావాల్సిన గిరికి వస్తుంది చూడు సరేనా. వాళ్ళ లెక్క నువ్వు కూడా పెళ్లి చేసుకున్నారు న్యాయం కాకు, మంచి చదువుకో, జాబ్ తెచ్చుకో. ఎట్లా ఉండాలి పోతుంటే ఆ బిడ్డలో ఉన్నాడు శ్రీకాంత్ గారు, వాడిని ఫోన్ చేద్దాం ఆగరా. వాడు నిజంగా బిడ్డ కాదంటే గుర్తుకొచ్చింది. పెళ్ళ నుంచి గోల్డ్ చైన్ వేసిరాలు అత్తగారు, ఇంకా గోల్డ్ పులి పులి బొమ్మ పెట్టుకుంటాడు. ఉంగరం చూస్తే కింద ఉండడు కానాడు పులి పులి బొమ్మ అని, చూస్తే కింద ఉండడు కానాడు పులి పులి బొమ్మ అని. ఫోన్ చేద్దాం ఉండ. ఇంకేం పని లేనట్టుంది, ఓకే ఫోన్ చేస్తుంది. అమ్మ కడి చేస్తుండ్రా వీడు. నేను చూసా మలై మలై ఇంకే ఎక్కువైందిరా. బంగారం 4 తులాలు పెట్టిరో లేరు, మొత్తం నాగనే ఉన్నాడు. పీలయి తెగుతలేడు వాడు. ఇప్పుడు పైలో అని పాడొస్తుందిరా వానికి. వాడు ఉండేడు 3 ఫీట్లు లేడు, వాడు పైన వాళ్ళని పెట్టుకుంటా. మళ్ళా చేద్దామా వీడు వస్తాడా రాడా. హలో, ఏమైందిరా ఫోన్ కాల్ చేస్తున్నావు. అవునా? నీ మ్యాక్సిమం మనకి ఎంత వరకు అంటావు? 5 లక్షలు ఉంటుందా? మనకి బిజినెస్ లాస్ కావద్దా? మినిమం ఉండాలి, తెలుసుగా మన గురించి. చాలాకి సరేనా. సరే వస్తా. జల్దీరా. సరే. బాగా లేకపోయిండు. ఏమి ఇంటికాడ లాగడ లేనట్టుంది, అందుకనే ఫోన్ లేకపోయాడు. లేకపోతే ఫోన్ లేకపో మనం పోయాం మరి. ఇలా ఫోన్ చేద్దాం. రాదు రాజుగాడు బాసగాడు వస్తాను కాడికి. ఐటమే కానీ చాయ్ బాగుంది నీలాగా. ఎక్కడ వేసి పెట్టినావా, అన్నం వేసి పెట్టినావా? అయ్యో సాల్ తిని సరసం. సరే అని బేబీ, చిన్న బిజినెస్ పని మీద బయటికి పోతున్నా. ఒకసారి ములక్కాయల చారు పెట్టు, వచ్చినాక ఉమ్మేద్దాం. బావా ఒక్క మాట ఏంటిదే? మళ్ళీ ఎప్పుడు వస్తావు? అదా, నువ్వు ములక్కాయల చారు పెట్టి చేసే లోపల వచ్చేస్తా. ములక్కాయల చారు నేను రెడీగానే ఉంటాం కానీ నువ్వైతే డబ్బులు. అయ్యో నా బంగారం, బస్సు ఎన్ని ఊర్లు తిరిగినా లాస్ట్కి వచ్చేది డిపోకేనే. బేబీ యూ డోంట్ వరీ, ఐ విల్ కమ్. బాన్గాడికి ఇట్లే వస్తాను ఇంకా రాకపోయి రాయో కళ్ళంతా అట్లే ఉండే రారి. ఏదో పని ఉండట ఉండి ఇప్పటిదాకా ఉండిపోయిండు. అదే ఉందట, ఇక దొరికింది 2 బాటిల్ తెచ్చినా. ఇక నేనే తాగుదాం అనుకున్నా కానీ ఇక మీరు ఉన్నారు కదా అని ఫోన్ చేసిన. మరి బిల్డప్ గారు లేడీడా? అరే అంతే కదరా, మరి బిల్డప్ ప్రాజెక్ట్ వా. వాడు ఎన్నిసార్లకు 10 సార్లు ఫోన్ చేస్తే ఎప్పుడు లేపిండ్రా? ఓ 9 సార్లు చేస్తే 10 ఫోన్ లేపిండు. అంతేనారా? కమింగ్ అంటున్నాడు ఇంగ్లీష్. ఇంగ్లీషే హిందీ లేదు ఇక. ఇంగ్లీష్ కొత్త పిల్లం వచ్చిందనే ముడతలేడుగా, మనం కాంచే వచ్చినాక 3 రోజులు అయితే వస్తాడు. కూర్చుంటాడు ఆడు. అందుకే వస్తున్నాడు, వచ్చినాక మాట్లాడమా సంగతి. వచ్చినేమో మళ్ళీ సరే ఇంకా ఏం లెక్క అదే అంటుండ్రా. మీ వాడే బంగారం గింగారం వేసుకుని బాగా బిల్డప్ కొడుతుండ్రా అంటుండు. 3 తులాలేమో పెట్టిన వానికి. అంతేనా? ఆ 3 తులాలు పెట్టి చైన్ ఒకటి చేయించినాడు, దొడ్డుగా మెడలు కావడానికి. అంతే, ఏం లేదు. చూడు ఇప్పుడు నడుచుకుంటూ వస్తాడు చూడు వాడు. ఏం కనుకున్నారేనా? ఏం కనుక్కున్నా వానికి ఆనకే తెలియాలి. అరే మంచిగా గారా, మా అత్తగారు ఏం పెట్టపారి. ఏడికంటే ఉన్న కాడికే నేను ఉండాలి కానీ వాడు వచ్చినట్టు ఉండవు. వస్తుండే బిడ్డ చూడు, వాడు సోకు చూడు. బంగారం సేను ఏమరా పులి కలువ. అరే చూడండి కలువేరా. అందుకని చూస్తారా అద్దాలు పెట్టుకుంటున్నావు. స్టైల్ మామా, స్టైల్. ఐటమ్ రాజా
బిల్డప్ రాజా అనుకోవాలి మనం ఇక. రేంజ్ ఉండాలిరా, ఎప్పుడు ఇట్లా తిరుగుడు ఏంద్రా, మన లెక్క ఒక రేంజ్కి రాని కొంచెం. అయితే కళ్ళు అయితే పట్టరా. ఇదా చీ నాన్ సెన్స్, ఇదా చీ నాన్ సెన్స్. చీప్ గా ఆకులో తాగుతారా, గ్లాస్ లో తాగలరా? గ్లాస్ అరే చరణ్ ఇక్కడ పెట్టిన చూడు, బంగారం గ్లాస్ ఉండదు చూడు ఊర్లే. అప్పుడే తీసుకురా బంగారం తోడు తాగుతాడు. మరీ అంత వద్దు తమ్ముడు, జస్ట్ గ్లాస్ గ్లాస్ గివ్ మీ తమ్ముడు, గ్లాస్ గివ్ మీ. అరే శ్రీకాంత్ గా నేను మొన్న దేంతో తాగినవరా ఇవాళ పెళ్లి కాగానే అది కాదు మామ, చూడు ఇట్లా ఇట్లా ఎవరు లాగా అమ్మ వీటు 3 రోజులు అయితే నర పెళ్ళి నీకు. వారం రోజులు 3 రోజులకే 3 వేషాలు ఇస్తే ఇటు 3 నెలల దాకా ఎన్ని వేషాలు ఇస్తాడో ఊరుంటాడో వెళ్ళి దిగుతారు ఆయన లాస్ట్ వరకు. ఈ పైల్వాన్ని ఊరు వెళ్ళంగేది, ఊరు కాదు, ఊరు తరం కాదు. ఫోన్ 700 అనేది ఇంటికాడికి వెళ్ళి ఫోన్ రాను వచ్చాడు కూడా ఉరుకుతావు. ఫోన్ రాంగుడే ఏదిరా ఫోన్? ఆవిడకి బిజినెస్ పని ఉన్నది, బయటకు వేస్తా అని చెప్పిన. కాకపోతే ఈ బిజినెస్ పని అని తెలియదు. సరే సపడే కుర్రా ఇంటికి పోయినాక. ముంగడేసామా అయితే కానీ శ్రీకాంత్ గా చెప్పురా. మరి పెళ్లి దావతి ఏవారా? పెళ్లి దావతా దీనికన్నా ఎక్కువ దావుతుందా? అయితే గానీ మీరు మంచిగా ఉంటిస్తా, సొగిరు అనుకో, తర్వాత చూద్దాం. మేము తెప్పిస్తాం, నువ్వు తెప్పిస్తున్నావు ఇప్పుడు. ఇప్పుడు ముసేపు తింటావా? ఎవరు తెప్పించమని కాదు, తాగినమా సరిపోయిందా లేదా ఇంకోటి తెప్పించినామా అనేది ముఖ్యం. ఎప్పుడు వచ్చాను కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా? ఇదే తొడవద్దు కదరా. ఏది తెప్పిస్తారా? ఎంత తొడవద్దు, మంది ఎంత వచ్చినా సరే. మంది మంగళవారం, మంది బుధవారం. జర రాగును. పైసలు ఉన్నాయిరా, ఉంపేరా. నా పేరే మామా. అరే వీని పరిస్థితి ఏతులో పోయి వెళ్ళాను కాబట్టి ఉంది. వానికి ఇప్పుడు ఏ చెప్పినా చెవు వార్తలేదు చూసినావా? మనం మాట్లాడుతున్నాడు ఫోన్లే ఉండు, అదే సోకు వానికి. చూస్తున్నావా వాని పరిస్థితి? చూస్తున్నా. మనకు ఎన్ని రోజులు పట్టింది మనకి ఇటు రానికి? కొత్త మిరప మామ, జర కొత్త మిరప ఉంది కాబట్టి వానికి నడుస్తుంది. 4 రోజులు కానీ అప్పుడు తెలుస్తుంది. కాగా మీరేనా నా దిక్కు అనుకుంటా. మనకి ఎన్ని రోజులు పట్టిందా? నేను మీ లెక్క కాదురా, పెళ్ళాన్ని కంట్రోల్ చేసి మస్తు తెలుసు. పెళ్ళాన్ని కంట్రోల్ చేసి మస్తు తెలుసు. నీ లెక్కనే ఉన్నారు. లాస్ట్ గిట్లా బయటకు వచ్చి తాగుతారు. తమ్మి నీ తెలుస్తా, నువ్వు బచ్చ పొరని, నీకేంకా తెలియదు. మస్తు టైం ఉంది లేని, నీకు బాగా టైం ఉందిరా తమ్మి. వాళ్ళు వేరు నేను వేరు. మోడల్ ఏమైందిరా గట్ల నుంచి ఒకటేసారి? శ్రీకాంత్ గారు చెప్పే డైలాగు కళ్ళు కంటే ఎక్కువ ఎక్కుతుందిరా నాకైతే. అబ్బా రాసి పెట్టుకోరి. ఏమని రాసుకోవాలరు? మేము కూడా గాంచి వచ్చిన వాళ్ళమే తమ్మి. మేము కూడా కంట్రోల్ పెడతా అని మమ్మల్ని మా పెళ్ళాన్ని కంట్రోల్ పెట్టి. అర్థమైందా? నీది ఎంతవరకు కంట్రోల్ ఉంటుందో మేము చూడపోతామా? ఏమరా బాను? వానికి తెలుస్తలేదు. బొమ్మిని అమ్మిని చేస్తారు, అమ్మిని బొమ్మిని చేస్తారు అని తెలియదు వానికి. సరే నేను ఇంటికి పోతారా, నా పిల్లలు ఫోన్ చెప్తారు. ఇప్పుడేమంటివి గారా? ఇప్పటిదాకా ఏమంటిరా? పెళ్ళానికి భయపడంటిగా. అట్టా కాదురా, లేదా పని ఉంది. ఏం పనులు? ఇగో మీకంటే పెళ్ళి చాలా రోజులేరా, నాకు పెళ్ళి మునమునే. ఇట్లా ఊరో బయట ఆకుంటుంటున్నాను అంతారా పట్టుకుని నేను పోయేస్తా. పెళ్ళందా లేకపోతే పెళ్ళమేందంటారా? ఏం రేతాడిపోసం గుడి ఈడనేనా అడగడనా బయట ఊరేమనుకుంటున్నా ఎట్లా నేను పోయేస్తా. ఏమో బిజినెస్ బాగా చేస్తున్నావు. ఏం బిజినెస్, ఏం కథ? చేస్తున్నా బిజినెస్. బిజినెస్ అవింది పేరుకి బిజినెస్ బిల్డప్ కొడుతున్నావు. అరే బిజినెస్ ఏంది చూసినావా? ఏడు చూసినావా? అది అత్తగారు పెట్టినట్ట కదా 3 కిలోలు. అత్తగారా? బండి అమ్ముకొని బండి పెట్టిన పైసలు తులం నేనే 10 లక్షలు ఇచ్చినరా ఎదురుకట్నమా? ఇల్లరికం పోయినావురా? ఇల్లరికం కాదు, అందుకనే ఉరుకుతుండ్రా వీడు. నీకు అర్థమైతే లేదు. కరెక్టర్ ఇల్లరికం కాదు. 10 లక్షలు దేనికి ఇచ్చినావు అత్తగారికి? ఖర్చులకు ఉంచుకోరాని ఇచ్చిన. మన బిజినెస్ గురించి తెలియదా? పిల్లికి బిచ్చమేడు 10 లక్షలు ఇచ్చినాడు అత్తగారికి. అరే నిన్నరా 10 లక్షలు ట్రాన్స్ఫర్ కొట్టింది చూడు. అరే బాను ఫోన్ చేస్తున్నారు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఫోన్ చేస్తున్నారు వాళ్ళే ఊకే రమ్మని. ఎదురొచ్చిందంటే కత్న ఆడ 10 ఎకరం ఉన్నట్టుందిరా. వీడ ప్రయత్నం మీద వేసిండు.
దుబాయ్ మస్కట్ పోయేస్తాడు ఇక మనడు. అరే ఆగరా. నా దగ్గర మమ్మల్ని చూస్తున్నాడు నువ్వు. అరే చూడరా ఇగో నిన్న 10 లక్షలకు వచ్చినారా. ఇగో మరి నాకేంద్రా కానకంతల కనకడి చెప్పిండు. ఏమన్నా అంత ఉత్తము మాటలే ఉన్నాయి, ఉత్త బంగారమే అని చెప్పి మొన్న వాడు కలిసిండు మామ దావతీరా అన్నాడు. నేను చాలా బిజీగున్నారా, బిజినెస్ పని మీద బయటకు పోతున్నా అని చెప్పిన. వాడు నా మీద నిందేసిండ్రా. అంతే అంటావారా? బరాబర్ నిందేసిండాడు. ఎందుకు ఎత్తారా వాడు? అడిగి ఫోన్ చేయి, నీకేం కావాలో చెప్పు. మామ నీకేం కావాలో చెప్పు. అరే నీకేం కావాలో చెప్పు. నా పేరే అంతే. నువ్వు ఇది చూడరా, 5 రూపాయలు చిప్స్ ప్యాకెట్ తెప్పిరా ఎవరు ఇప్పుడే. పోరా తమ్మి పోయిరప్ప. ఎవరు దగ్గరికి? ఎవరు అడిగి ఫోన్ చెప్పు నాకు. ఫోన్ చెప్పు. ఏమని చేయమంటున్నారా? పోతాడు శ్రీకాంత్ పైల్వాన్ అన్న ఫోన్ చేసిందని చెప్పు. పైల్వాన్ కూడా షాపుని తెలియదు. నేను మొన్ననే అడిగిన పోయి, మొన్న పోయి 2 రూపాయలు. శ్రీకాంత్ పైల్వాన్ అనాలే. మన తెలియదు పైల్వాన్ షాపులకి తెలుసు. ఆడెవరు అంటారు అక్క వెంకట మన అయితే పైల్వాన్ అంటే వాడిని ఫైట్ వాళ్ళ కొడతా అంటుందిరా. ఫైట్ వాళ్ళ కొడతా అంటుందిరా. అంటే మీరు ఎక్కువ ఊర్లో తెలియదు కదా, నేను బాగా తెలుసు. అరే మన మీద తెలియదు ఊళ్ళే. అంటే నువ్వు మేము చిన్నోళ్ళం అయిపోయినా వీడు పెద్దోడు అయిపోయాడు. అంతేగా తాగింది మనకి ఎక్కిందా వానికి ఎక్కిందో అర్థమైతే. అట్లా కాదు, మీరు ముందు పెళ్లి చేసుకొని ఏదో పని మీద బయట బాగా తిరుగుతారు. నేను ఊర్లో తిరిగి బిజినెస్ బాగా పోతాడని అందరు తెలిసేనా. అందుకనే కదరా ఖాతాలో ఆడాడా. ఆగరా ఫోన్ వస్తుంది. బిజినెస్ నుంచి ఫోన్ వస్తుంది. 10 లక్షల బిజినెస్ మాట్లాడకుర్రా రే. ఒక్క నిమిషం రా. బిజినెస్ 10 లక్షల డీల్ అంతే. మాట్లాడు. హలో వస్తున్నా వస్తున్నా వస్తున్నా. అరే వీడేదో ఆడలో బిజినెస్ పెట్టిండ్రాడు. ఆడల సౌండ్ పడుతుందిరా ఫోన్ లా. రెడీ అయినా ఒక్క నిమిషం బయట వేరే డీల్ ఉండేది మాట్లాడుతున్నా. సరే సరే నేనే బిజినెస్ కానే ఉన్నా, వస్తున్నా. సరే సరే. అరే ఈ మాటలు చూస్తే అరే ఏదో ఉందా? 10 లక్షలు ఫోన్ పే కొట్టి వస్తున్నా. సరే సరే. ఎత్తున్నట్టు అరవిడి బిజినెస్. వాడు బిజినెస్ కాదు, ఈడ బిజినెస్ అంటుండు. వాడు ఫోన్ లో కూడా బిజినెస్ అంటుండే. అరే కాదు బిజినెస్ చేస్తున్నాడు వాడు. ఫోన్ లో కూడా బిజినెస్ కాడు ఉన్నా అంటుండు. వీడు ఈడ బిజినెస్ చేస్తున్నాడు, మనతోడే కదా ఏం బిజినెస్ చేస్తున్నాడు. అదే కానీ అని దొంగ మాటలు ఏంద్రా. మమ్మల్ని నేను అమ్ముతున్నావురా ఏంద్రా? మా దగ్గర బిజినెస్ అంటున్నావు. ఈడ నీకు అవద్దని చెప్పి నా కర్మ నాకెందుకురా. ఫోన్ ఇవి ఇవి ఎట్లొస్తాయి అనుకుర్రా మీరు? అత్తగారు అని చెప్తారు ఇప్పుడు. అత్తగారికి నేనే ఇచ్చిన 10 లక్షలు జస్ట్ చార్జర్కి ఉంచుకోమని. అలాగే ఫ్రీ టికెట్. ఒక బాడీలు తెప్పిరా, కళ్ళు అయిపోయింది. ఒక బాడీ కళ్ళు తెప్పి. సరే నేను అడిగి పోతున్నా. వేరే బిజినెస్ ఫోన్ చేస్తా, తెచ్చుకోరి. అరే మరీ అంత చీప్ గా నడుతున్నా. బిజినెస్ చేస్తే వెరీ కాస్ట్లీ వీడు. అంతే బంగారం గింగారం వేసినట్టు కాస్ట్లీ. ఇంటి నుంచి మా పిల్లం పోనీ రానికి బండి గది లేదు, పోనీకి బండి గది లేదు, ఓ సైకిల్ కూడా గది లేదు వీనికి. కాస్ట్లీ బిజినెస్ లేదురా. అరే కార్ బుక్ చేసిన ఒక 15 రోజులు టైం పడుతుంది అన్నారు. మంచి షిఫ్ట్ డీజే. సరే మాకు కూడా ఏదైనా బిజినెస్ ఉంటే చూపిరా. వాడు పుట్టిన కాలేజ్ ఇంటికి రాని మనిషికి 10 లక్షలు అవుతాయి. మనిషికి 10 లక్షలు అవుతాయి. తెత్తాం రా, తెత్తాం. తీసుకురా. ఫస్ట్ నువ్వు 10 లక్షలు తీసుకొస్తావు కదా. నువ్వు ఫస్ట్ అట్లున్నతామే. అయితే మనం ఫస్ట్ పెట్టాలి, తర్వాత 2 రోజులకి 20 లక్షలు వస్తాయి. ఇదేదో బాగా బిజినెస్. 20 లక్షలు వస్తాయి 2 రోజులకు. 20 లక్షలు పెడతారా? నీ అప్పుడు ఆ ప్రాపర్టీ మీద పెట్టాలి. 2 రోజులలో 2 లక్షలు అవుతుంది. అట్లా డబల్ పెరుగుతుంటది. బిజినెస్ అంటే అట్లుంటది. నీకు తెలియదు అది అంతా. 10 లక్షలు అయితే కానీ ఫోన్ పట్టుకుంటున్నా. ఎవరు ఫోన్ బాగా వస్తుందో బిజినెస్ ఫోన్ లకి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. అరే బాగా నేను ఇంటికాడ తిరిగినట్టు తిరుగుతా కానీ మళ్ళా ఫోన్ వచ్చినావు. బిజినెస్ హలో సార్. సరే సార్, ఇక్కడ వర్క్లో ఉన్నా సార్. ఓకే ఓకే కమింగ్ సార్. ఎస్ టుమారో కమింగ్. ఓకే ఎస్ సార్. వేకెన్సీ కావాలన్నారు. నీకు అంతగానో ఇంగ్లీష్ వచ్చారా? నీకు బిజినెస్ లో ఇంగ్లీష్ కారా, హిందీ, ఉర్దూ అడిగితే చెప్తావారు ఇంగ్లీష్ లా?
ఇప్పుడు టైం లేదు నాకు మళ్ళీ వచ్చిన కడుక్కున్నాం ఒకటి ఎప్పటికే లేదు వీడు బిజినెస్ చేస్తాడట సరే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటుండు నేను పోతున్నా రెడీ చేసుకురామని పోతున్నావురా ఏ వాడు పోండి బిజీ ఉంటుంది వాడు పనులు వేస్ట్ అయిపోతారు ఫోన్ చేస్తాను సార్ ఫోన్ చేస్తాడు ఎట్లా పోతాడు ఏ వస్తా కార్ వస్తుంది కార్ వస్తుంది సార్ డ్రైవర్ వస్తుంది ఫోన్ చేయాలి డ్రైవర్ కి 10 లక్షలు పెట్టి మనడు ₹1,00,000 పెట్టి ఫ్లైట్ బుక్ చేస్తాం మరి మన కోసం బుక్ చేయాలా ఇప్పుడే తాగినట్లేదు మళ్ళీ సార్ కు స్మెల్ సార్ స్మెల్ సార్ కా ఓకేనా నువ్వు ఓకే నీ బిజినెస్ నీ బిజినెస్ 3 పూలు 6 కాయలు కావాలి పో గుర్తుపెట్టుకుంటే ఎవరో మళ్ళీ అప్పట్లా దుబాయ్ మస్కట్ తీసుకోతారా మనని ఏమో ఇవే తగ్గించుకుంటే మంచిది. కొంచెం ముంగట కూర్చోరా మేము మంచిగా కూర్చున్నావురా వాడు చూసినావారా ఏతులకు వాడు వేసింది గోల్డ్ కూడా అర్థమైతలే అది చూస్తే ఇంత దొడ్డు ఉంది ఓడికడ అంత దొడ్డు చేంజ్ చేస్తారా అంత దొడ్డు చేను కూడా చేపించుకుంటారా అంతే అంటవారా చెప్పురా ఎవడన్నా చూసినారా నువ్వు హౌస్ లో ఎవడని చేస్తారా కదా దొడ్డుది అదే చేరను ఆ దుడ్డలకి ఎత్తాం మన దుడ్డల కోసం ఎంత ఉంటుందిరా తలుగు అంత ఉంది అది అంతే వాడు ఏదో ఈడంటే 10 లక్షలు ఉంటే అంటే 10 లక్షలు అంటాడు ఆయనకి 10 లక్షలకి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియదు ఆడు దుబాయ్ పాస్ అయినాడు పోయినా దుబాయ్కి దుబాయ్ వాళ్ళకి నగరం ఉందా ఆ నగరం పక్కపడి కంపెనీ ఉన్నది చూడు క్రషర్ కంపెనీలు ఆ క్రషర్ కంపెనీలో గ్రీసింగ్ కొడుతుండే ఆడు బిల్డప్ అది గ్రీస్ పెట్టి బిల్డప్ కొట్టిండు ఉంగరం చూసినావా ఉంగరం అది ఏడు అమ్ముతారు జాతరలో అమ్ముతారు నీకు తెలిసింది నీకు తెలుతలేదురా ఆయన నువ్వు పిచ్చోని చేసి జాతరలు ఎంతరా ₹10 అది ఇట్లా చూపిస్తున్నాడు పులిబొమ్మ వాడు ఉన్నది 3 ఫీట్లు వాడిని ఇద్దరు మాట నువ్వు నమ్ముతున్నావు 10 లక్షలు పెడదామని మేమైతే నమ్మం నువ్వు పెడతాంటే పెట్టుకోరా భయ్ మాకు అవసరమే లేదా 10 లక్షలు వద్దు వాడి బిజినెస్ వద్దు అరే అంత డూపేనా వాడిని ఫోన్ చేయి వాడు ఆడ ఫోన్లో బిజినెస్ అంటుండు ఈడ బిజినెస్ అంటుండు వాని బిజినెస్ చెప్తుండా వాని బిజినెస్ మనకి చెప్తుండా మనది వానికి చెప్తుండా ఆయన అర్థమవుతుందా మీకు అయితే కానీ అరే కట్నం గిట్నం మన అత్తగారు బాగానే ఇచ్చినట్టు గారా మరి కట్నం ఇస్తే బండి ఎదురా వానికి స్కూటర్ మీద వచ్చిండ వాడు వాడి ఇంటికాడ బండి ఉందా అత్తగారు బండి పెట్టరా కట్నం మొత్తం బిల్డ్ అయిపోయినా ఇప్పుడు వాడు కానకంతలో చెప్పిందే కరెక్ట్ అంతేనా ఇదంతా బేకార్ మాటలు విని ఒక్క మాట కూడా నమ్మదు కానకంత కానకడ కరెక్ట్ చెప్పిండ్రా వీడిని నమ్ముకున్నాం అనుకో మనం వీడ కూడా కూసాం రేపు మంచి ఆడ కూర్చోవాలి మన బస్ స్టాండ్ కాడ వాని కట్టినట్రా 10 లక్షలు తెమ్మాడట నీ వాడు అద్దె దగ్గర అమ్ముకొచ్చిండట్రా ఇచ్చిండా వాడు అద్దె దగ్గర అమ్ముకొచ్చి ఇంట్లో పెట్టినాక ఎవడో దొంగోడ చెప్పుకోపోయిండట మర్చిపోయింది దొంగోడని బతికిండు వీడికి ఇస్తే రూపాయి కూడా పుట్టపో మళ్ళా అంతే అంటావు అంతే బేకార్ నేను ఎకరం అమ్ముతోటి 10 లక్షలకా నువ్వు ఏమైతే నువ్వు కూడా అందుకని ఆగమవుతావు 10కి 20 ఇస్తా అంటుండ్రాడు 10 లక్షలు సున్నాలేనో తెలియదు వాడికి నువ్వు 10 లక్షలు పెడుతున్నావు అంటే గ్రేట్ రా గ్రేట్ మేము సపడే ఇక్కడే ₹100 పెట్టి కళ్ళు తాగుతాం నిమ్మతంగా ఉంటాం ఆయన బేకారాలు వడ్డలు పట్టుకున్నాం అనుకో ఆగమిక మేము రా మాకు వద్దు వాడి గురించి వాడు ఇంటి పోయినా కదోడు ఇంట్లో పోయి వాళ్ళ భార్య పెళ్ళ కాలు మొక్తాడు అంతేనారా చూడు ఇప్పుడు పోయి అయితే సరేరా అదే నేను కూడా పెట్టరా ఆడే ఫోన్ ఆడలు మాట్లాడుతాడు విన్నావా వినవాడు దారా పక్కపడి కదా మళ్ళా సార్ అంటున్నాడు అంతేగా అంతేగా పని చేద్దామారా మరి మనం వాని బిల్డప్ అంతా ఒకనాడు బయట తీయాలరా తీద్దాం ఎంతసేపు రాది వాడిని ఏం చేద్దాము మనం తీసుకొద్దాం 10 లక్షలు తీసుకొద్దాము వాని పెట్టి పెడదాం 10 లక్షలు బిల్డప్ ఇస్తుంది గారా వాని బిల్డప్ నాడూరులో వాని ఇజ్జత్ దిద్దాం రా వానికి ఇజ్జత్ ఏడు ఉందిరా అంతే అంటవారా ఒక్కవాడు చూస్తే గంత బిల్డప్ పాయింట్ వాళ్ళు దిగుతుందంటే పైలు అని అంటాడు మళ్ళా అంతేనా ఎంకట ఏమంటుందిరా దగ్గర పోతే పాయింట్ వాళ్ళు ఎంత అంటలేదు వీడు పైలు అని చెప్పుకొని తిరుగుతుంది వానికి ఇజ్జత్ ఏడు ఉందిరా ఇజ్జత్ నీకు ఇంకా మరి నువ్వేం ఇద్దాం అనుకుంటావు వాని మాటలు పట్టుకుంటే మా సర్వనాశనం అవుతాం బొగ్గు ఏముంది అయితే నాకు వద్దురా మరి కళ్ళు తాగుతా చిందోడు అని నీకు అర్థమైంది నీకు అర్థమైతలేరా వాడు
ఆకులలో తాగేటోడు గ్లాసు మనకే గ్లాసులో తాగిపించిపోయిండ్రా వాడు కళ్ళు. మన కళ్ళు మనకే గ్లాసులో తాగిస్తుందంటే వాడి కళ్ళు చిప్స్ ప్యాకెట్ మన తెచ్చినా కరెక్ట్ తెచ్చిండా వేరే మరి వాడు బిల్ అయిపోయింది. షాప్ కాడ పోయి ఫోన్ చేయమంటాడు. ఏ షాప్ చెప్పాడు మళ్ళా చెప్తాడా వాడు? కొంచెం మైండ్ ఉపయోగించరా మీరు, మీకు తెలియదు లేవు మిమ్మల్ని బోర్లు వేస్తాడు వాడు. అరే వీడు చెప్పింది కరెక్టే రా. అర్థమైందా? మనం మాట వినాలి. ఈయనపోతే మీరు ఆగమవుతారు. మీ ఇష్టం కాదు. తాగుతున్నాయి పక్క పెడుతున్నావు. మనం కూడా పోదాం పారా. ఎక్కడన్నా పెళ్ళాం రాత్రి ఊకుంటారా? ఇంటికి పోగానే భర్త కట్టనుకొని కొడుతుంది. అవునా నిజమా? ఇన్నేళ్ళు పడ్డది కదే. ఇంకో 2 బాటిల్ చెప్పిన వాడు అంటే వాడు బిల్డప్. కూర వండి పెట్టమనే నన్ను అడిగమ్మనే ఈ మనిషి ఇంకా రాకపోయే. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూ కూర నువ్వు బిజినెస్ అంటివి పైల్వాన్ అంటివి గిదేనా నీ బిజినెస్? నా యాక్షన్కి ఏమైంది? నేను ఎట్లున్నా పైల్వాన్. నీది ఎడ్యుకేషన్ కట్టినట్టుంది అవతారం. నన్ను బందే అంట. అందరు బాగున్నారా? మీ అందరు ఎలా ఉన్నారు? మీ అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా టీం తరఫున కూడా మేము అందరం మంచిగా ఉండాలని, మీ అందరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక ఫన్నీ వీడియో వచ్చింది, బిల్డప్ రాజా. ఎట్లా ఉంటుందంటే బాగుంటుంది. సో ఎట్లా బిల్డప్ ఇస్తాడు ఏంటి అనేది ఎట్లా ఉంటుందో మీ ఈ వీడియోలో చాలా ఫన్నీగా వచ్చింది. చూసి మీరు ఎంజాయ్ చేస్తారని మేమైతే అనుకుంటున్నాము. మీరు ఎంజాయ్ చేయండి. ఎంజాయ్తో పాటు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎలా చేసినా పర్లేదు, బట్ మా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మాకు కొంచెం హెల్ప్ చేసినట్టు అవుతుంది. మేము కొత్త వాళ్ళం కాబట్టి మీ అందరి హెల్ప్ మాకు కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దయచేసి మీ అందరూ మాకు హెల్ప్ చేయండి. మీ అందరూ స్కిప్ చేయకుండా మా వీడియోని పూర్తిగా చూడండి. అందరూ కొత్త వాళ్ళు, కొత్తగా వస్తుంది కాబట్టి వీడియో మీ అందరూ ఎంకరేజ్ చేస్తారని నా మనస్ఫూర్తిగా నా టీం తరపున నేను కోరుకుంటున్నాను. సో అలాగే మరియు చిన్న చిన్న ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి. మేము దానికి సరిదిద్దుకొని మళ్ళీ చేస్తాం. వీడియో మాత్రం డెఫినెట్గా కంపల్సరీ మీ అందరినీ నవ్విస్తుంది. బిల్డప్ రాజా ఎక్సలెంట్గా ఉంటుంది. కంపల్సరీ చూడండి, లాస్ట్ వరకు చూడండి. నవ్వి చచ్చిపోతారు. ఓకేనా? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట మాత్రం గట్టి కొట్టండి.